ది లార్డ్. మన ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా యొక్క ప్రత్యేక వందనములు. ఈ ఉదయకాల సమయమున దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానమును చదువుకుందాం. ఆది కాండము 28వ అధ్యాయము 15వ వచనము. ఇదిగో, నేను నీకు తోడై ఉండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించెదను. ఆమేన్. దేవునికే మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయమున దేవాతి దేవుడు ఈ యొక్క వాగ్దానము ద్వారా మనందరితో మాట్లాడుతూ ఉన్నారు. ఈ యొక్క వాక్యమును మనం జ్ఞాపకం చేసుకుంటే, నేను నీకు తోడై ఉండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుతాను అని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నారు. ఈరోజు మీరు నడిచే మార్గంలోనూ లేదా మీరు వెళ్ళే స్థలములలోనూ ఏదైనా అడ్డంకులు లేదా ప్రమాదం ఎదురవుతుందని మీరు సందేహిస్తూ ఉన్నారా? అలాగే మీరు చేసే ప్రయాణంలో కానీ మీ రాకపోకల విషయమందే కానీ సమస్య ఏదైనా వస్తుందేమో అని మీరు చింతిస్తూ భయపడుతూ ఉన్నారా? ఎవరైనా కానీ నాకు తోడుగా ఉంటే బాగుండు అని దిగులు పడుతూ మీరు ఉన్న పరిస్థితులలో మీరు ఈ వాగ్దానం వింటూ ఉన్నారా? అయితే ప్రభు ఈ వాక్యము ద్వారా మీతో మాట్లాడుతూ ఉన్నారు. ఏమని మాట్లాడుతున్నారు అంటే, నేను నీకు తోడై ఉండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుతాను అని వాగ్దానం చేస్తూ ఉన్నారు. మీరు నమ్మిన దేవుడు, మీరు ఆశ్రయించిన దేవుడు మిమ్మల్ని ఏ క్షణం కూడా ఆయన విడిచిపెట్టే దేవుడు కాదండి. మనము వెళ్ళే ప్రతి స్థలములోనూ ఆయన మనకు తోడై ఉండి మనము అడుగుపెట్టు ప్రతి చోటను ఆయన మనల్ని కాపాడుతాను అని ప్రభు ఈ ఉదయకాల సమయంలో సెలవిస్తూ ఉన్నారు. ఒకవేళ మీరు ఇరుకైన మార్గముల గుండా మీరు నడుస్తూ ఉంటే దానిని దేవుడు విశాలపరుస్తారు. మీరు చేసే ఏ చిన్న పని అయినా, ఏ ప్రయాణంలో అయినా దానిని మొదట దేవుని చేతికి అప్పగించి ఆయన యొక్క తోడును ఆయన కృపను మీరు ఆశ్రయించినట్లయితే ఆయనే నిశ్చయంగా మీకు సహాయము చేసి నీ కుడి చేతిని పట్టుకొని మిమ్మల్ని నడిపిస్తారు. మనము వెళ్ళే ప్రయాణముల యందు ఆయనే మనకు తోడై ఉండి ఏ ఆటంకము మన దరికి చేరకుండా ఆయనే మనల్ని రక్షిస్తారు. కాబట్టి ఈ వాగ్దానమును నమ్మి ఈ వాగ్దానం ప్రకారంగా జీవిద్దాం. దేవుడి వాగ్దానము మనందరి జీవితములలో నెరవేర్చబడును కాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన యేసయ్యా, కృప కలిగిన దేవా, నీకు వందనాలు తండ్రి, నీకు స్తోత్రములు ప్రభా. ఇంతవరకు నీ కృపలో మమ్మల్ని కాచి కాపాడిన విధానాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. ఈ ఉదయకాల సమయమున మీరు మాకు ఇచ్చినటువంటి ఇట్టి వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. ఎంతమంది బిడ్డలు ఈ వాక్యమును విని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో తండ్రి, ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి యేసయ్యా. ఏ కుటుంబములు అయితే శాంతి, సమాధానము, నెమ్మది లేక జీవిస్తున్నారో ప్రభా, అట్టి కుటుంబాలలో నీ యొక్క శాంతిని, సమాధానమును, నెమ్మదిని నీ బిడ్డలకు మీరు అనుగ్రహించమని మిమ్మల్ని వేడుకుంటున్నాను ప్రభా. మా దేశమును, దేశ ప్రజలను, దేశమును పరిపాలిస్తున్న ప్రతి అధికారుల కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకోండియా. వారు ఏ పని చేసినను మీ యొక్క సఫలతను ఉంచమని అడుగుచున్నాను దేవా. వారి ప్రయాణాల్లో క్షేమాన్ని ఇవ్వండి తండ్రి. మార్గమధ్యంలో నీ దేవదూతల కాపుదల నీ ప్రియబిడ్డలకు తోడుగా ఉంచమని అడుగుచున్నానయ్యా. ఈ దినము నూతనంగా ప్రారంభిస్తున్న ప్రతి కార్యక్రమంలో యేసయ్యా మీరు ముందుండి నడిపించమని, నా యొక్క ప్రార్థన ఆలకించి అంగీకరించమని నజరేయుడైన యేసు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.